ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని క్రమ పద్ధతిలో అనుదిన ధ్యానముగా ప్రతి వచనం ప్రతి పదాన్ని వరుస క్రమంలో మనం చదివినప్పుడు ఒకవేళ పని చేసుకుంటూ మనం విన్నా కూడా వాక్యం అనేది ఏ రకంగానైనా మన జీవితంలో కార్యాన్ని చేస్తుంది. అదే పనిగా కూర్చొని చదివినా, పని చేసుకుంటూ వాక్యాన్ని విన్నా కూడా ఆయన నోరు తెరిచినప్పుడు ఆ పదం అనేది మనకి క్రొత్తగా కనబడుతుంది, క్రొత్తగా వినబడుతుంది. అనేక సార్లు నేను ఎన్నో వాక్యాలని పదాలని పరిశుద్ధాత్ముడు నాకు చూపించడం జరిగింది. మనకు ఈ లోకంలో మన ఆత్మకి ఆహారం దేవుని వాక్యమే. ఏ రకంగా కూడా ఆత్మ బలాన్ని పొందదు. శరీరానికి ఆహారం భూమిలో నుండి పండే ఆహారం, ఆత్మకి ఆహారం పరలోకం నుండి వచ్చే దేవుని వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో అక్షరాల రూపంలో మనకుంది, కానీ మనకు అవసరమైనప్పుడు పరిశుద్ధాత్మలో మనకి అప్పటికప్పుడు తెరచినట్టుగా ఆ లేఖనాన్ని మన కోసం ఆయన విరిచి వడ్డిస్తాడు. అందుకే మనం ఎక్కువగా దేవుని వాక్యానికి అందుబాటులో ఉండాలి. మన సంఘము ఎంత వందల మంది వేల మంది ఉన్నారు అనేది మనం చూసుకోకూడదు. మనకు మనముగా దేవుని వాక్యాన్ని ఎంతగా గౌరవిస్తున్నాం, దేవుని వాక్యంతో మనకున్న అనుబంధం, ఆ వాక్యం మన అనుదిన జీవన ప్రయాణంలో ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా, ఇది లెక్క. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరూ బైబిల్ వీరులుగా, అంటే దేవుని వాక్యాన్ని ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలాగా, దేవుని వాక్యముతో ఎడతెగని బంధాన్ని అనుబంధాన్ని కలిగి జీవించాలి. యేసు ప్రభువులో స్పెషల్ ఏంటంటే ఆయన వాక్యానికి వ్రాయబడిన లేఖనానికి వేరుగా ఏమీ చేయలేదు, ఏమీ మాట్లాడలేదు. ప్రతిదీ కూడా వ్రాయబడిన ప్రకారమే. ఆయనే వాక్యం, ఆయనే బైబిల్. బైబిల్ అంతా మూర్తిభావం ఆయనే. ఎక్కడ వెతికినా ఆయన ప్రత్యక్షమవుతాడు. మన జీవితంలో కూడా ఆయనకు లాగా మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా వాక్యం ఆధారం, లేఖనం ఆధారాన్ని మనం కలిగి జీవించాలి. అంతగా మనం వాక్యములో లీనమైపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, కొంతమంది జీవితాలలో గొప్ప స్వస్థతలు జరిగిన వారు ఈ రోజున
ప్రభువుకి దగ్గరగా లేకుండా ఉండటం అనేది బాధాకరం. ఆయన తాగుబోతూ ఎక్కువైపోయి అర్థం కాక జీవితం మీద విరక్తి కలిగి ఈ మందులో ఆ మందు, పురుగుల మందు కలుపుకొని తాగి కోమాలేకపోయినాడు. హాస్పిటల్ లేకపోతే చెప్పలేమన్నారు, 3-4 రోజులు చెప్పలేమన్నారు. ఆ మనిషి వాళ్ళ భార్య ఇక్కడికి ఆరాధనకు వచ్చేది. ప్రార్థన చేసినప్పుడు అతడు గోతిలోనికి పోడు, అతడు కృంగిపోడు అని ఆ లేఖనం ప్రకారం అతను 2వ రోజే ఆరోగ్యంగా ఇంటికి వచ్చాడు. ఈ రోజున ఆయమ్మ బొమ్మల కాడికి వెళ్తుంది, ఆమె కూడా మందిరానికి రాకుండా ఆపేసింది. సావత్తుల్లో ఉన్న ఆమె భర్త ఆరోగ్యంగా ఇంటికి వస్తే ఆ కృతజ్ఞత కూడా లేని మనుషులు. ఒక అతనికి ఎన్ని చోట్ల చూపించినా కూడా కన్ను నయము కాని పరిస్థితి. దేవుని వెలుగుపడి ఈ రోజున తేటగా కళ్ళు ఆరోగ్యంగా ఉంటే దేవుని మీద పరిపూర్ణమైన సమర్పణ లేకుండా లోకం సంబంధముగా కూడా ఆచారాలని నమ్ముతూ ఉంటారు. పాడైపోయే దృష్టిని కోల్పోయే కన్నుని దేవుడు తన వెలుగును పంపి బాగు చేస్తే ఎంత డబ్బులు ఇచ్చినా కూడా కన్ను బాగు కాదని చెప్తే ప్రభువు ముట్టినప్పుడు ఆ వ్యక్తికి బాగైతే, రే నేను ఎటువంటి వాడిని, నా పరిస్థితి ఒకవేళ ప్రభు నన్ను తాకకపోయింటే నేను ఈ రోజున ఒంటి కన్ను గలవాడిని అయిపోయేవాడిని కదా అనే ఆలోచన కూడా లేకుండా సగం సగం భక్తి చేస్తూ ఉంటారు. ఇంకొక ఆమె చావు బతుకుల్లో ప్రార్థనకు వస్తే ఆమె ఊరకనే బాగైపోయింది. ఆమె కూడా ఈ రోజున లోకంలో జీవిస్తుంది. యేసు ప్రభు ఆ బెత్సయిదాలో, ఆ కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు మారుమనసు పొందలేదని ఆయనకు వాళ్ళ మీద పెద్దగా విపరీతమైన బాధ కలిగింది, వేదన కలిగింది. మీ మధ్య చేయబడిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేసి ఉంటే ఈ రోజున వాళ్ళు తీర్పులోనికి రాకుండా ఉందురని చెప్పారు. అయ్యో బెత్సయిదా, ఓ కపెర్నహూము, నీవు అంతగా హింసింపబడదువా, పాతాళంలోనికి దిగిపోదువు. మీ మధ్య చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రాలో చేసి ఉంటే వారికి ఆ అగ్ని వారిని కాల్చకుండా ఉండు. అయినను విమర్శ దినమందు వారి గతి కంటే మీ గతి ఘోరంగా ఉంటది అని ప్రభు తన కడుపులో ఉన్న మాదని చెప్పుకున్నాడు. ఆయన గట్టిగా అరిచాడు. పేతురు గారు జాలరి చేపలు పడతాడు. పేతురు గారిని ఆయన జాలరైన అనుభవం ఉన్నా తన పరిస్థితి ఏం బాగలేదు. నానాటికి క్షీణించిపోతుంది కుటుంబం.
ఎక్కడ చూసినా కూడా మేలు అనేది లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. బ్రతుకు మీద ఆశ లేదు. అయితే ఆ రోజు కూడా ఎంతో ఆశగా రాత్రి చేపలకి వల వేసాడు, పడుతున్నాడు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. తనకేం అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చేయాలో పాలుకోలేదు, ఎలా బ్రతకాలో తెలియలేదు. తెల్లవారుచుండగా యేసు ధరిని నిలిచినాడు. ఏమి చేపలు పడకుండానే వట్టి వలలు కడుక్కుంటున్నారు. పేతురు గారికి హృదయంలో భయంకరమైన వేదన ఉంది. ఎలా కుటుంబాన్ని గడుపుకోవాలి, నడిపించాలి, ఎలా ఆర్థిక అవసరతలు తీరతాయి, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ప్రభు పేతురు వైపు చూశాడు. నీ ధోనిలో నాకు అవకాశం ఇస్తావా? నీ ధోని మీద నిలబడి నేను ప్రజలకి సందేశాన్ని ఇస్తాను. పేతురు గారు నేనే ఒక దరిద్రుని, కానీ ఈ దరిద్రుని ధోనిలోనికి ఈయన రావడం ఏంటి? ఈయన ఎటువంటి వాడు? సరేనయ్యా రండి, ఏం చేద్దాం. అక్కడ నిలబడి ప్రజలకి సందేశం చెప్పిన తర్వాత, సీమోనా, నీ ధోని లోతులకు నడిపించి నీ కుడి ప్రక్కన వల వేయి. పేతురు గారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఏ సమయంలో ఏ కాలంలో ఏ సీజన్లో చేపలు పడతాయో మాకు తెలుసయ్యా. మా నాన్న జాలరి, మా అమ్మ జాలరి, మా 4 తరాలు ఈ గలిలయ సముద్రంలో చేపలు పట్టి బిజినెస్ మాదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా అన్నాడు. కానీ మళ్ళీ అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా. వల వేశాడు. తను కూడా అంత ఊహించలేదు. ఆ తర్వాత ఒక చేతితో అలా అన్నం వండుకున్నాడు, కానీ అది రాలేదు. 2 చేతులు పట్టుకున్నాడు, రాలేదు. బలంగా వంగి లాగుదాం అనుకున్నాడు, లాగలేకపోయాడు. యోహాను, యాకోబు రండి. ఆళ్ళు కూడా పరిగెత్తుకుంటా వచ్చి అందరూ పట్టి లాగితే కానీ ఆ వల పైకి రాలేదు. చూస్తే విస్తారమైన చేపలు. ఆ చేపల రాశి చూసి పేతురు గారికి కన్నీళ్లు కారిపోతున్నాయి. గడగడగడ వణికిపోతున్నాడు. యేసు ప్రభు వైపు పైకి కిందికి చూసి ఇంకా తట్టుకోలేకపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ప్రభు, పాపాత్ముడనయ్యా, నన్ను విడిచిపోము. పాపాత్ముడనయ్యా నేను, నాకు ఇంత చేపల రాశ నా జీవితంలో, నా 3-4 తరాలు ఎప్పుడు కూడా కనీ వినే రీతిలో ఇన్ని చేపల రాశిని మా చరిత్రలో, మా వంశంలో ఇంత చేపల రాశి ఎవరు కూడా పట్టలేదు. ఇక్కడ వణికిపోతున్నాడు. ప్రభు అన్నాడు, భయపడద్దు,
డోంట్ బి అఫ్రైడ్. ఇంతవరకు చేపలు పట్టావు, ఇక మీదట నీవు మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతే, ఫినిష్. పేతురు గారు ప్రభువుకి సరెండర్ అయిపోయినాడు. ఇంకా బతుకుతే యేసయ్య కోసం బ్రతకాలి. ఇదే బ్రతుకు, యేసయ్యతో బ్రతుకుతేనే నా బ్రతుకు. అంటే అద్భుతం అనేది పేతురు గారి జీవితాన్ని ఎంతగా మార్చేసిందో చూడు. అద్భుతాలు మన జీవితంలో మన వ్యవస్థనే మనం మార్చివేయాలి. ఆ రోజు నుండి ప్రభు కోసం ఎంతగా జీవించినట్టు. దేవునికి స్తోత్ర. ప్రియమైన సహోదరులరా, కానీ కొంతమంది అద్భుతాలు జరిగినా కూడా మళ్ళీ మామూలుగా జీవించడం బాధాకరం. సంఘ క్షేమం కొరకై ఆయన కనికరంతో మనకి ఆత్మవరాలని, కృపావరాలని మనకిస్తాడు. కృపావరం అంటే మనకు మనముగా పాడాలనుకుంటే పాడలేము. అది ఆయనది. ఆయన నడిపిస్తేనే, బలమిస్తేనే ఏదైనా మనం చేయగలం. నేను ఇంతగా పాడుతున్నాను కదా, కానీ కొన్నిసార్లు నేను అసలు పాడలేను అనుకుంటాను. నేను పాట పాడతాను, అసలు నా చేత ఏమవుతుంది, నాకేమన్నా పాట వస్తుందా, నాకేమీ రాదు అనుకుంటాను. కృపావరం అంటే స్వతహాగా మనమేదో సంపాదించుకునేది కాదు. దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చేది. అది ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టానుసారంగా దాన్ని మనం వాడేదానికి కుదరదు. అది కష్టంగా చెడిపోయిన బండిని లాక్కుని వెళ్ళినట్టుగా ఉంటుంది. మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం ఆ కృపావరాన్ని వాడాలంటే అది దేవుని ఆధీనంలో నుండి ఆయన బలపరిచినప్పుడు మాత్రమే మన ద్వారా ఆ వరం అనేది ప్రజలకి మేలు చేస్తుంది. మనం నేర్చుకునేది కాదు. నేను ఎప్పుడు కూడా ప్రభుని నమ్ముకున్నప్పుడు ఒక్క పాట కూడా పాడలేదు. ఎక్కడ కూడా ఒక పద్యం కానీ ఒక పాట కానీ నేను ఎక్కడా పాడలేదు. నేను పాడలేదు. కేవలం నమ్ముకున్న తర్వాత ప్రభు సంఘ క్షేమానికి కోసమై ఏదో అవసరమైనప్పుడు ఆ బెతెస్దా కోనేటిని ఆయా కాలాలలో దేవదూత వచ్చి కదిలిస్తాడు కదా, అట్లాగా అవసరమైతే ఆయన నా నోరు తాకుతాడు. ఎప్పుడంటే నేను అప్పుడు పాడలేదు. ఎందుకంటే అది నాది కాదు, అది ఆయనది. ఆయన దాన్ని ఉపయోగిస్తేనే, బాబు నాయనా పాప కూర్చోండి, కూర్చోపో, అక్కడ సండే స్కూల్లో కూర్చోపో. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కడ అతిశయించవలసిన అవసరం లేదు. దేవునమ్మ మీ పాపను పట్టుకోమ్మా తల్లి, మీ పాప హల్చల్ చేస్తుంది సంఘం అంతా. హల్లెలూయా. పాప ఓమ్మా బసాపురం పాప కూర్చోమ్మా, లేకపోతే అక్కడ కూర్చోపో సండే స్కూల్లో. ఇది ఇల్లు కాదు, గుడి, దేవుని బడి. హల్లెలూయా. ఏదైనా కూడా మనం స్వతహాగా నేర్చుకునేది కాదు.
ఆయన మన మీద కనికరం చూపి ఆయన ఇచ్చే కృపావరం. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా ఆయన నుండి ఏదో ఒక వరాన్ని పొందుకోవాలి. ఆయన లాక్ చేసి ఉంటాడు. ఆయన లాక్ తీసినప్పుడే బండి నడుస్తుంది. లాక్ ఆయన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. ఇది మనం తెలుసుకోవాలి, గుర్తించాలి. ప్రియమైన సహోదరులారా, గడిచిన ఆరాధనా సమయాలలో దేవుని రాజ్యము అనే మాట మీద సందేశాన్ని మనం వింటున్నాం. ఈరోజు కూడా కొద్దిగా ఆ వివరాన్ని చెబుతాను. ఇక్కడ పరలోక రాజ్యము అనేది ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నదని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 20 అధ్యాయంలో పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అని ఒక ఉపమానాన్ని ఆయన చెప్పాడు. పరలోక రాజ్యము అంటే మనకు అందిన భాషలో నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని మనకు అందిన అర్థం. అంటే ప్రశాంతంగా, సమాధానంగా జీవించడం, సనుగు లేకుండా, గొనుగు లేకుండా, ఇతరుల మీద అసూయ పడకుండా, తనకు ఇవ్వబడిన దానికి, తనకున్న దాని కొరకై ఆ ఉన్న స్థితిలోనే తృప్తిగా దేవునికి వినయముగా బ్రతకడం. ప్రియమైన సహోదరులారా, ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది పరలోకమని, పరలోక రాజ్యమని ఆయన చెప్పాడు. మామూలుగా ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమాని తన తోటలో పని చేయడానికి పనివారి కోసమై పనివారు దొరికే స్థలానికి వెళ్ళాడు. ప్రొద్దున 6కి వెళ్ళాడు. అక్కడ కొంతమంది పని కోసము రెడీగా వేచి ఉన్నారు. వాళ్ళు అన్నారు, మాకు సాయంత్రానికల్లా ఇంత మాకు ఇస్తేనే మేము మీకు పనికి వస్తాం అన్నారు. అమ్మా వినండి, మేము మీకు పనికి వస్తాము అన్నారు. సరే, మామూలుగా ఒక దేనారము అంటే ఈ రోజుల్లో ఒక బేల్దారికి, ఒక మేస్త్రికి దాదాపు 900-1000 రూపాయలు ఒక రోజుకి ఇస్తారు. ఒక రోజుకి ఇస్తారు. వాళ్ళకి అలాగా వాళ్ళతో నిబంధన చేసినాడు ఆ యజమాని. వాళ్ళందరూ కూడా వెళ్ళి పని చేస్తున్నారు. ఆ యజమాని ఇంకా చాలా పని ఉందని, ఇంకా ఏమైనా పనివారు దొరుకుతారని మళ్ళీ వెళ్ళాడు. 9 గంటలకు వెళ్తే అక్కడ సంత వీధిలో ఊరకనే నిలిచి ఉన్నారు కొంతమంది. ఏమయ్యా మీరంతా 9 గంటలు అవుతున్నా మీరు పని బాట లేకుండా ఊరక ఇక్కడ నిలిచి ఉన్నారంటే వాళ్ళు ఆయన వైపు చూశారు.
సరే, మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి. 9 అవుతుంది కదా, ఏది న్యాయమో మీకు ఎంత ఇస్తానో అది న్యాయంగానే ఇస్తాను, అన్యాయంగా ఇవ్వను అంటే వాళ్ళేం బేరం కుదుర్చుకోలేదు, మాకు ఎంత ఇవ్వాలా అని కుదుర్చుకోలేదు. వాళ్ళ ఆశ ఏంటంటే పని దొరికితే చాలు అనే తత్వం వారిలో ఉంది. సరే, మీరు కూడా వెళ్ళండి, నేను మీకు కూడా న్యాయంగానే ఇస్తాను అని వాళ్ళను పంపించాడు. తర్వాత 12 గంటలకి కొంతమంది ఉంటే వాళ్ళని కూడా మీరు వెళ్ళండి అయ్యా, ఏది న్యాయమో మీకు ఇస్తాను అన్నాడు. మళ్ళీ 3 గంటలకు వచ్చాడు. ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు అదే చెప్పాడు, మీకు కూడా నేనేమి ఊరక పని చేయించను మీ చేత, మీ చేత ఊరకని పని చేయించను, ఏది న్యాయమో మీకు అది ఇస్తానయ్యా మీరు వెళ్ళంటే 3 గంటలకు కూడా కొంతమంది ఆ పెద్ద ఆయన ద్రాక్ష తోటలోకి వెళ్ళారు. తిరిగి 5 గంటలప్పుడు కూడా ఆ పెద్ద ఆయన పాపం ఎవరైనా పని లేకుండా ఉన్నారేమో రోజంతా అని కనికరంతో మళ్ళీ 5 గంటలకు వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగాడు, ఏమయ్యా మీరు పగలంతా కూడా, ఇప్పుడు సాయంత్రం అవుతుంది, ఇంకొక గంటకి పొద్దు ఉక్కుతుంది అంటే పగలంతా మీరు ఊరక్కని నిలిచి ఉన్నారా అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మమ్మల్ని ఎవరు కూలికి పెట్టుకోలేదయ్యా. ఆ పెద్ద ఆయనకి బాధ వేసి, పని చేయాలని ఉంది కానీ మమ్మల్ని ఎవరు కూడా కూలికి పెట్టుకోలేదయ్యా. ఓ అవునా, అయ్యో సరే, ఇంకొక గంట పొద్దు ఉంది కదా, మీరు వెళ్ళండి, మీకు ఏమి న్యాయమో అది మీకు ఇస్తాం. అయ్యా మాకేం వద్దయ్యా, మొత్తానికి 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి కూడా మొత్తం ద్రాక్ష తోటంతా పని వాళ్ళతో నిండిపోయింది. సాయంత్రం అయింది, పని ఆపేసినారు. ఆ డబ్బులు ఇచ్చే ఆయన్ని యజమాని చెప్పాడు, మొత్తం అందరికీ ఒకటే కూలి ఇవ్వు అన్నాడు. మొత్తం అందరికీ ఒకటే కూలి ఇవ్వు అన్నాడు. వాళ్ళు వీళ్ళు అని లేదు, 6 గంటలకు వచ్చినా, 9 గంటలకు వచ్చినా, 12కు వచ్చినా, 3కు వచ్చినా, అలాగే 5కు వచ్చిన అందరికీ ఒకటే కూలి ఇవ్వమన్నాడు. ఆ మనిషి ఇస్తున్నాడు. ఆ పెద్ద ఆయన దగ్గర ఉండి అసిస్టెంట్ ఇస్తుంటే పొద్దున వచ్చిన వాళ్ళు 6 గంటలకి, యో మాకు ఎంత ఇవ్వాలయా, దబా ఇచ్చినారు కదా, లేకుంటే మేము రా అన్నారు కదా. వాళ్ళకి ఒక రకమైన సనుగులు గొనుగులు ప్రారంభమైనాయి. ఎందుకు అంటే పగలంతా ఎండ బాధ సహించిన మేము ఒకటేనా, 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఒకటేనా, మాకు అదే డబ్బులు ఇచ్చినావు, వాళ్ళకు అదే డబ్బులు ఇచ్చినావు, ఏమయ్యా ఇంత అన్యాయం అంట. ఏంది నాయనా, స్నేహితుడు
ఆయన కోపం రాలేదు, స్నేహితుడా అన్నాడు. చూడండి, ఎవరైనా గొనిగితే మనం చేసే దాని గురించి మనకు ఎటువంటి మనస్సు ఉండాలో వాళ్ళ మీద ఉరమాల. యేసు ప్రభువును గెత్సెమనే తోటలో నుండి మరి పట్టుకొని పోవడానికి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులని సైనికులు తొడుకొని వచ్చాడు. ప్రభు యూదాను చూసి చెల్లికాడ అన్నాడు. ఏంరా ఇంత ద్రోహమేరా అని అరిసినాడా? ద్రోహి, నువ్వు బాగుపడవురా అన్నాడా? వీడు గురువునే పట్టించేటోళ్ళు అని అరిచినాడు ఆయన. చెల్లికాడా? చూడండి, ఈ యజమాని మీద వాళ్ళు గొనుగుతున్నారు. పోయా, నీకు న్యాయమే లేదు. ఏందయ్యా నువ్వు చేసేది? పొద్దున 6కు వచ్చినా ఒకటే కూలి, సాయంత్రం 5కు వచ్చినా ఒకటే కూలి ఇస్తున్నావు నువ్వు. చూడండి, వీళ్ళు అడగడం న్యాయమమ్మా వాళ్ళు అడగడం. మాకింత కావాలి, మాకింత డబ్బులు ఇస్తేనే మేము మీ తోటలో పని చేస్తామన్నా. సరే అని నిబంధన చేసుకొని వాళ్ళు 6 గంటలకి వెళ్ళారు పనికి. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు గొనుగులు వచ్చినాయంటే, ఈ 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా అదే డబ్బులు ఇచ్చినాడని వాళ్ళని చూసుకొని వీళ్ళకి కడుపులో ఏమి లేచిందంటమ్మా. ఆయన అన్నాడు, ఏమయ్యా నా సొమ్ముతో నేను ఏమైనా చేసుకుంటా? ఏమన్నా మీ సొమ్ము నేను వాళ్ళకి ఇచ్చానా? నైనా 1000 రూపాయలు మీకు ఎందుకు పాపం, 5 గంటలకు వచ్చాను, తలా 100 రూపాయలు ఇవ్వండి అన్నాడా? మీరు 1000 రూపాయలు మీరు తీసుకున్నారు కదా, మీరు పోండి, నా డబ్బులు అయ్యా, నా ఇష్టం, మీ దాంట్లో నేను కట్ చేయలేదు కదా, నా సొమ్ముతో నాకు ఇష్టం వచ్చినట్లుగా చేయటం న్యాయమే కదా. నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా? కొంతమందికి కడుపులో మంట. అనండి మా, నీకేమన్నా కడుపులో మంటగా ఉందా అంట. పక్కింటి వాళ్ళకి ఏదైనా కూర, చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కోడలు కొంచెం దయగలిగిన ఆమె అయితే పక్కింటి వాళ్ళకు గిన్నెలో కూర వేస్తుంటే అత్తకి ఏమవుతుంది? ఆహా, మంచి పని చేస్తాడమ్మా అంటదా? కడుపులో మంట. ఏం సంసారం నిలబెట్టేది కాదు. ఊడ్సై చూడండి, ఎవరి సొమ్ము వాళ్ళు ఇతరులకి సహాయం చేస్తుంటే చూసే వాళ్ళకి కడుపులో మంట. నేను ఎవరికైనా డబ్బులు ఇస్తున్నాను కదా, చూసే వాళ్ళకి కడుపులో మంటలేస్తాయి. ఎందుకు నీకు మంట లేకూడదు? ఇది లోక సంబంధంగా, కానీ ఆత్మీయంగా దీన్ని చెప్పాలంటే మనం ముందే చెప్పుకున్నట్లుగా పరలోక రాజ్యం అనేది కలిగినది ఏదైనా, అది ఎటువంటిదైనా సంతృప్తిగా బ్రతకడం. ఇప్పుడు 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళు
పైగా యజమాని మీద వాళ్ళు కృతజ్ఞతగా ఉన్నారు. ఏందయ్యా, మేము 1 గంట పని చేస్తే మాకు ఇంత డబ్బులు ఇచ్చినా మేము యోగ్యులం కాదయ్యా. అయ్యా 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 మాకు 1000 రూపాయలు వద్దయ్యా. వాళ్ళు కృతజ్ఞతగా మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదయ్యా, పనికి పెట్టుకోలేదయ్యా, కానీ నువ్వు మమ్మల్ని పనికి పెట్టుకున్నావు. ప్రభు దగ్గర మనమందరం కూడా 5 గంటలకు యజమాని పనికి వెళ్ళిన వారిలాగా మనం ఉండాలి. హల్లెలూయా. ఐదు గంటలకు వచ్చిన వాళ్ళకి ఎంత ఆ పెద్ద ఆయన దగ్గర, ఆ యజమాని దగ్గర ఎంత ఒదిగి వినయంగా ఉన్నారో చూడండి. అందుకే ప్రభు చెప్పాడు, ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు. నువ్వు ఎన్నేళ్ళు లేదా నమ్ముకొని నిన్నగాక మొన్న వచ్చిన మేము మా అబ్బా వాళ్ళబ్బా 3-4 తరాల నుండి మాకు బైబిల్ తెలుసు. మీ ఇంట్లో ఎవరైనా నమ్ముకున్నారా? నువ్వు కొత్తగా నమ్ముకొని మాకు నువ్వు చెప్తావా? కొత్తగా నమ్ముకున్నా, పాతగా నమ్ముకున్నా, 3-4 తరాలు నమ్ముకున్నా, పరలోక రాజ్యం అనేది ఆ వ్యక్తిలో ఉంది అనడానికి గుర్తు ఏంటమ్మా? ఆనవాళ్ళేంటి? మా సుప్రియమ్మ, ఆనవాళ్ళేంటి? నువ్వు ఈ రోజున ఇతరుల మీద సనగకుండా గొనగకుండా వాళ్ళ అభివృద్ధిని చూసి, వాళ్ళ బాగుపడే విధానాన్ని చూసి, వాళ్ళు పైకొచ్చే విధానాన్ని చూసి, వాళ్ళు డెవలప్ అయ్యే విధానాన్ని చూసి నీ కడుపులో మంటగా ఉందా, చల్లగా ఉందా? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం మనలో ఉంది అంటే మన కడుపులో మంటగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? హల్లెలూయా. నరక జీవితం అయితే ఎట్లా ఉంటుంది? కడుపులో మంట మంట మంట. ఇంట్లో పోతారు, మీరున్నారు ఎద్దులాగా తింటున్నారు, పందుల్లాగా తింటున్నారు. వాళ్ళ పిల్లోడు చూడు, మీది ఒక బతికేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన పిల్లలను పోయి కసురుకుంటే ఏమన్నా మేలమ్మా అంటే వాళ్ళ పిల్లోడు నాశనం అయిపోవాలా? ఉద్యోగం రాకూడదా మీ పక్కింటి పిల్లోడికి? అవుమా? ఏంది నీ తాత్పర్యం? ఏంది అంటే వాళ్ళ పాపకి మంచి సంబంధం కుదరకూడదా? ఏంది నీ తాత్పర్యం? పక్కింటి వాళ్ళు బాగుపడకూడదా? పక్కింటి వాళ్ళు శుభ్రం మీకంటే మంచి ఇల్లు కట్టుకోకూడదా? వాళ్ళ పొలం పండకూడదా? బాగా పందులు దొక్కాలా? మా దొక్కినాయి వాళ్ళకి కూడా దొక్కాలంట.
ఇలాంటి వాళ్ళు ఎక్కడ? వాళ్ళ నివాసం ఎక్కడ? ఎక్కడమ్మా? ఈశ్వరమ్మా? నరకమా పరలోకమా? మీ నివాసం ఎక్కడ? మీ అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? పరలోకమా నరకమా? హల్లెలూయా. మన కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకం అయితే మనకేముండదు, ఏముండదమ్మా. ఏమయ్యా గంగాయపల్లె సుబ్బయ్య, ఏముండదు? కడుపులో మంట ఉండదు. హల్లెలూయా. పక్కింటి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వస్తే మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చినంత సంబరపడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. లంచం ఇచ్చారంటలే, ఏందో చెప్తుంటారు. ఊరకనే వస్తుంది ఆ ఉద్యోగం. 15 లక్షలు లంచం పోసినాడంటలే, ఉత్తమాట. ఏమంటే కడుపులో మంటై ఉండవట్లేక ఈ మాటలని చెప్తుంటాడు. నువ్వు ఎన్నేళ్ళు నమ్ముకున్నా, అందుకే ప్రభు ఏమన్నాడు చివరిలో, మొదటి వారు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు. మా ఇంట వంట లేదు, బైబిల్ చదివే వ్యాపారం. ఇంట వంట లేకపోతే ఏమినైనా. హల్లెలూయా. యజమానికి ఏమైనా పక్షపాతం ఉందేమ్మా? ఆయన దగ్గర ఒకరు చిన్న, ఒకరు పెద్ద, సీనియర్లు, జూనియర్లు, సబ్ జూనియర్లు, ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నాయా? ఈరోజే నువ్వు మందిరానికి వచ్చినా కూడా నీలో ఉన్న హృదయ స్థితి, ఆ వినయం, ఆ యొక్క పరిశుద్ధమైన భయం, ఆ సమర్పణ, పసిబిడ్డలాగా ఆ విధేయత, ప్రభు అది చూస్తాడు. ఎప్పుడు కూడా మన సర్వీస్ని, మన అనుభవాన్ని ఎప్పుడు కూడా మనం ఎక్కడ దాన్ని బట్టి అతిశయించకూడదు. మనమందరూ కూడా ప్రభు దగ్గర ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉన్నాయి. ఈరోజే ఎవరైనా మందిరానికి వచ్చినారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? ఎంతో పసిబిడ్డలాగా అలాగా చూస్తుంటారు. మనం ఎప్పుడూ అలాగే ఉండాలి. మనం ఎప్పుడూ అలాగే జీవించినప్పుడు మనకు ఏమి ఉన్నా, ఆయన మనకు ఏమి ఇచ్చినా, ఆ ఇచ్చిన వాటిలో మనం ఆయనకి కృతజ్ఞతగా, తృప్తికరంగా బ్రతుకుతాం. ఎందుకంటే నా ఒకటికి, నా బ్రతుక్కి ఇది ఎక్కువ, ఇదే ఎక్కువ. నేనేంది, నా బ్రతుకేంది, నేను జీవించిన ప్రయాణం ఏంటి, నా సహవాసం ఏంటి, నా మాటలు ఏంటి, ఎటువంటి పనికి మాలిన జీవితం నాది. ఎవరన్నా నన్ను గౌరవించినారా? ఎవరన్నా అయ్యో పాపం అని ఒకరన్నా అన్నారా? ఎవరు కూడా నన్ను పట్టించుకోలేకపోయారు. కానీ ప్రభువే నా దగ్గరికి వచ్చి
ఆ బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పక్షవాతంతో పడి ఉన్న అతని దగ్గరికి నేరుగా ప్రభువే వెళ్ళాడు. ఆ కోనేటి దగ్గర, ఆ బెతెస్దా కోనేరు అనేది ఒక పెద్ద రిమ్స్ హాస్పిటల్ లెక్కన ఉంటుంది. అనేక రకాల రోగాలతో ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు. ఎక్కడ చూసినా రోగాలు. కడప రిమ్స్ పోయామనుకోండి, ఎన్ని రకాల జబ్బులు కలిగిన వాళ్ళు, బాధపడే వాళ్ళు అక్కడ మనకి కనబడతారు. ఎన్ని రకాల వ్యాధులు కలిగిన వాళ్ళని మనం ఆ రిమ్స్లో మనకు ఎదురవుతారు. ఆ బెతెస్దా కోనేటి దగ్గర కూడా అనేక రకాల వ్యాధులు కలిగిన వాళ్ళు పడి ఉన్నారు. ఎప్పుడన్నా దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్లను కదిలిస్తే ఎవరు బాగలేదో వాళ్ళు మొట్టమొదటిగా దేవదూత నీటిని కదిలించినప్పుడు ఆ నీళ్ళని తాకుతారో వాళ్ళు ఎట్టి రోగం గలవారైనా బాగుపడుతారు. ఆ నిరీక్షణతో 38 ఏళ్ళ నుండి ఆ బెతెస్దా కోనేటి దగ్గరే పడి ఉన్నాడు. ఎంతోమంది బాగుపడిపోతున్నారు కనుక తన కళ్ళ ముందు తను ఎన్నో సమయాలు ఆ నీళ్లు కదిలించబడడం చూశాడు. కానీ తాను వెళ్ళేలోపే వేరే వాళ్ళు బాగైపోతున్నారు నీళ్ళను తాకి. అట్లా ఏకంగా 38 సంవత్సరాలు అయిపోయింది. 38 సంవత్సరాలు అయిపోయింది. ప్రభు వచ్చాడు. స్వస్థపడగోరుచున్నావా? అతను అంటాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు అక్కడికి తీసుకువెళ్ళడానికి నాకెవరు లేదయ్యా, ఎవరు లేదు. ప్రభు అన్నాడు, నీళ్లు కదిలించవలసిన అవసరం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ పరుపు నీవే ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళు. ఫినిష్. 38 ఏళ్ళ నుండి నిరీక్షణతో ఆ కోనేటి దగ్గర పడి ఉన్న అతను ఒక్క మాట చేత పూర్తిగా బాగుపడుతున్నాడు. తన పరుపు తనే మరుచుకుని తన ఇంటికి పరిగెత్తిన. అంటే పడి ఉన్న చోటికి తనకెవరు సహాయం చేయలేని స్థితిలో, పడి ఉన్న చోటికి ప్రభు వస్తాడు. ఆ మనిషికి చంచలమైన మనస్సు లేదు. 38 ఏళ్ళు అయింది ఇప్పటికే వచ్చి, ఇంకా 38 ఏళ్ళు కానీ లేదు. నేను ప్రాణం పోతే పోనీ, ప్రాణం పోయేంత వరకు కోనేటి దగ్గర నేను ఎప్పుడైనా సరే నేను బాగుపడే ఇంటికి పోవాలి. సచ్చినా ఒకటే. సమర్పణ. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే మనకున్న స్థితిని, అది ఏదైనా దానిలో మనం తృప్తికరంగా జీవించు. పక్షవాతం జబ్బుడికి ఏమన్నా కానీ ఎట్లనే ప్రాణం పోనీలే, నేను ఇక్కడే ఉంటా అంటే తనకు అక్కడ తృప్తి
దొరికిందా లేదా? చంచలమైపోతున్నాడా? మనసు నిలకడగా ఉందా లేదమ్మా? దీవెనమ్మా ఉందా? ఎవరికి? పక్షవాతం జబ్బోడికి. మనసు నిలకడలేని వాళ్ళు ఏం చేస్తుంటారు? వర్ణవా, మనసు నిలకడగా లేని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక చోట ఉంటారా? ఏంటి అటు తిరుగుతారా? ఏంది? ఒక చోట ఉంటాను ఆయన మానగా మట్టంగా. మా వాడు స్కూల్ చదవంటే 6వ తరగతి కష్టంగా చదివినాడు, బరువుగా. ఒకరోజు బలవంతంగా టాటా సుమోలు ఎక్కిస్తే పుస్తకాలు వేసి ఆ పిల్లగడ్డు గడేసుకున్నాడు. 7వ తరగతి నేను ఫోన్ అన్నాడు. ఆ స్కూల్ ఏ స్కూల్ పోతావంటే గవర్నమెంట్ స్కూల్ పోతాను. సరే గవర్నమెంట్ స్కూల్ చేసి వారం పోయినాడు. దీనికి పోయి అన్నాడు. మరి ఎక్కడ పోతావంటే కాజీపేట పోతాం. అక్కడ చేసి అక్కడ వాడు అక్కడికి పోయినాడు. మళ్ళీ ఎక్కడ పోతాం? మైదుగురు. మళ్ళీ ఎక్కడ పోతావంటే మార్నింగ్ స్టార్. మళ్ళీ ఎక్కడ పోతామంటే కేరళ. ఈసారి మలయాళం పో. అంటే ఆడికి చదువు మీద నిలకడుందా లేదమ్మా? లేకనే కదా 7 స్కూళ్ళు మారింది. ఏడు స్కూళ్ళు మారింది లేకనే కదా. నాకు ఆడం బాలేదు అని. ఎన్ని స్కూళ్ళు మారుతావు? 7వ తరగతిలోనే 7 స్కూళ్ళు మారితే ఆ పిల్లోడు చదివేదానికేనా? ఒక చోట నిలకడగా ఉండాలి. ఏమంటమ్మా? అందరూ వలకండి, వెనక వాళ్ళు వలకండి. ఇప్పుడు ఆ సంచులో మీరు చూసారో లేదు కానీ ఆమె ఆధునిక కోనేటి దగ్గర ఉండే ఒక పెద్ద నిజంగా ఆమెకి స్వస్థత రాకపోయినా మొత్తానికేమో ఆమెలో ఏముందంటే నిలకడ ఉంది. ఏముందేమో? నిలకడ తత్వం, టెనాసిటీ, వీడని మనస్తత్వం. నిలకడ ఉండాలి. కొంతమందికి ఒక చోట ఆరాధనకు వెళ్ళదు, నిలకడ ఉండదు. ఒక ఆదివారం ఒక చోటుకి వెళ్తారు, ఇంకొక ఆదివారం ఇంకొక చోటుకి. ఒక చోట నిలకడ లేకుండా ఎన్ని మందిరాలు ఉంటే అన్ని మందిరాలకు వెళ్ళిపో, అందరితో పరిచయం కలిగి ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనది. నిలకడ చూడండి. నేను మందిరానికి పోయినప్పుడు కొత్తగా మా పాస్టర్ ముసలాయన, ఆయనకేం పెద్ద సాక్ష్యం లేదు, పెద్ద వాక్యం తెలియదు. అయినా కూడా నేను ఆయన్ని గౌరవించాను. నాకు కావాల్సింది యేసు ప్రభువుని చూడడానికి వచ్చాను, నేను ఆయన కోసం వచ్చాను అని నేను ఓర్చుకున్నాను. కాజీపేటలో బాగుంటుందంట కదా, పెద్ద ఆయన బాగా చెప్తారు అంటదని ఎప్పుడు నేను మా ఊరు విడిచిపెట్టి అక్కడికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ ముసలోడు ఏం చెప్పలేడే, కాజీపేటలో కృష్ణపరాయ్ బాగా చెప్తాడంట కదా అని మా ఊరిని కాదని ఏ ఆదివారం నేను అక్కడికి వెళ్ళలేదు. అది చిన్న పూరి గుడిసె. నాకు ఇది గుడిసెనా, చెట్టు కింద ఉన్నామా, రోడ్డు మీద ఉన్నామా నాకు అనవసరం. నాకు కావాల్సింది యేసు ప్రభు కావాలి. నేను ఎక్కడ మారలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడికే వెళ్ళాను, అక్కడికే వెళ్తున్నాను. కొన్ని రోజుల తర్వాత ఆ ముసలాయనే తనకై తానే
పాస్టర్గా మానేసినట్టు నాకు ఆ బాధ్యత అప్పగించబడింది. అంతేగాని ముసలోడు ఏం బాగలేదు చెప్పలేదు, నేను అక్కడికి పోతాను ఇక్కడికి పోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏం కారణం? నిలకడ. హల్లెలూయా. మీ చిన్నమ్మ వంట కోసం కానీ, మీ పెద్దమ్మ చేసిన కూర కోసం కానీ, మీ పక్కించోళ్ళ కూర కోసం కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎనీబడి హియర్? వెళ్ళకూడదు. మీ ఇంట్లో మీ తల్లి, అలాగే మీరు మీ అమ్మగారు లేకపోతే, మీకు వివాహం అయితే మీ భార్య ఏం చేస్తే అది ఎలాగున్నా కూడా తిని దేవుని స్తోత్రం అని ఉండాలి. వాళ్ళ ఇంటికి పో, ఈ ఇంటికి పో, మా చిన్నమ్మ ఇంటికి పో, మా గద్దమ్మ ఇంటికి పో, మా గద్దమ్మ బాగా చేస్తుంది అని ఏసావులాగా తిండి కోసం ఆ ఇంటికి ఈ ఇంటికి ప్రాకులాడకూడదు. ఏమ్మా, అది కూడా తప్పే. హల్లెలూయా. మా చిన్నమ్మ మా పెద్దమ్మ వరుసగా మా ఇల్లు 4 ఇల్లు ఒకే ఆవరణంలో, ఒకే ప్రాకారంలో, లోపల 4 ఇళ్లకు తిరగచ్చు. అటువంటి సౌకర్యం మా నాన్నోళ్ళు కట్టుకున్నారు. కానీ ఏ రోజు కూడా నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి కానీ, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కానీ నేను ఏ రోజు కూడా వెళ్ళలేదు. ఇంట్లో ఏం ఉందో దాన్నే నేను తిని, నచ్చినా నచ్చకపోయినా దాంతో నేను తృప్తి పడేవాడిని. మా అమ్మ చేసిన వంట చాలు, దట్స్ ఎనఫ్. ప్రాకులాడకూడదు, నిలకడగా ఉండాలి, మనసు నిలకడగా ఉండాలి. అక్కడేముందో ఇక్కడేముందో అనుకోకూడదు. నువ్వు వెళ్ళే చోట ఆరాధనలో నీకు నచ్చలేదా? నీకు నచ్చకపోతే ప్రభు నిన్నే తయారు చేస్తాడు. అంతేగాని నువ్వు అక్కడి నుండి చంచల మనస్కునిలాగా అనేక చోట్లకి తిరగకూడదు. ఒక చోట స్టాండింగ్ తీసుకోవాలి. పక్షవాతం రోగి 38 ఏళ్ళైనా అక్కడే పడి ఉన్నాడు. అక్కడే పడి ఉన్నాడు. అందుకే ప్రభువే దిగి వచ్చినాడు. తన జీవితం బాగుపడింది. తనకెవరూ లేరు, ప్రభువే వచ్చినాడు. ఈ 5 గంటలకు పనికి వెళ్ళిన వారు, అయ్యా మాకు ఎవరు లేరయ్యా, మమ్మల్ని ఎవరు కూడా పనికి పిలవలేదయ్యా, నేను కూడా 5 గంటలోనే మమ్మల్ని ఎవరు పనికి పిలవలేదయ్యా, దినమంతా ఊరకనే కూర్చొనున్నా, ఈ మనస్సు మనకెప్పుడు ఉండాలి. మనకేం కలిగినా, మనకేమున్నా, మన స్థితిగతులు ఏమైనా కూడా ఆ కలిగిన వాటిలో దేవునికి కృతజ్ఞతగా, ఆయన సన్నిధిలో వినయంగా, విధేయతగా మనం జీవించాలి. వాళ్ళని వీళ్ళని చూడకూడదు. ప్రభువును చూడాలి. నేను 140 సార్లు బైబిల్ చదువుతున్నా. నా
ప్రవర్తన సరిగా లేకపోతే నాకంటే మొదటిసారి బైబిల్ చదువుతూ ప్రవర్తనలో సాక్ష్యము కలిగిన వాళ్ళే గొప్ప. నేను అనుకుంటాను, ఈ పరిస్థితుల్లో నేను సాక్ష్యాన్ని నిలబెట్టుకోనకపోతే, నా ప్రవర్తనలో దేవునికి మహిమ లేకపోతే, నేను ఎంత చేసి ఏమి లాభం, ఎంత అరసి ఏమి లాభం, ఎంత పాట పాడి ఏమి లాభం అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. మీకెవరికైనా డబ్బులు ఇచ్చింటాను, మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, మీరు నాకు 3 ఏళ్ళ డబ్బులు ఇవ్వలేదని మిమ్మల్ని ఫోన్ చేసి కానీ, మీరు ఎదురైనప్పుడు కానీ, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నలుగురిలో తిడితే నా బ్రతుకు ఎందుకు? నా బ్రతుకు ఎందుకు? దేనికి ఆ బ్రతుకు? ఆ బ్రతుకు అవసరం లేదు. ఈ లోకంలో మన అనుదిన పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న వాటిలో మన ప్రవర్తనలో పరిశుద్ధతని మనం వాక్యానికి అనగా క్రీస్తుకి మహిమకరంగా మనం జీవించడానికి ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎక్కువ తిన్నావు, నువ్వు ఎక్కువ వేసుకున్నావు, నాకు తక్కువ అని తిండి కూడా కొట్లాడకూడదు, కీచులాడకూడదు. పెద్దలకేమో 30,000 ఉంగరం పెట్టినారు, నాకేమో 10,000 పెట్టినారు. ఏంది ఇది? ఏంది ఇది? అలాగ నేనంటే నా బ్రతికేందుకు వేస్ట్, ఏం లాభం లేదు. ఇలాగా ప్రతి దాంట్లో కూడా మనం దేవుని మహిమపరచాలి, ఆయనకు సాక్షిగా బ్రతకాలి. గొనగకూడదు, సనగకూడదు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేసేవాడు. ఒకరిని ఒకలాగా చూసేవాడు కాదు. కొంతమంది ప్రభు దగ్గర డిమాండ్ చేసి వస్తారు ఆయన దగ్గరికి, నాకు ఇది ఇస్తేనే వస్తాను. కానీ నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నాకు ఇది ఇస్తేనే అని ఎప్పుడు నేను ఆయన్ని నిలదీయలేదు. ఎందుకు? ఆయన సాక్షి, నేను అలాగే నన్ను నిత్యము చూసే మీరు కూడా సాక్షులై ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కూడా సాక్షి. 6 గంటలకు పనికొచ్చిన వాళ్ళేమో యజమాని నిలదీసినారు, మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, ఇంత డబ్బులు ఇవ్వాలి. ప్రభు దగ్గర మనం ఎప్పుడు కూడా డిమాండ్ చేయకూడదు. ఏమ్మా, ఆ తండ్రిని, పరలోకపు తండ్రిని నేను డిమాండ్ చేయలేదు, అలాగే ఏ రోజు మా శారీరక తండ్రిని కూడా నేను డిమాండ్ చేయలేదు. ఒక సేవకుడు చెప్తుంటే నాకు బాధ కలిగింది. ఏం చెప్పాడంటే, అతను లెక్చరర్, ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్ పనిచేస్తున్నాడు. తనని ప్రభు సేవకు పిలిచినప్పుడు ప్రభుతో తను చెప్పాడంట, నేను సేవకు వస్తున్నాయా, అయితే నాకు తిండికి కానీ బట్టలకు కానీ కుటుంబానికి కానీ ఏం తక్కువ కాకూడదు అని అడిగాడంట. ఎందుకు స్వామి ఇలాంటి సాక్ష్యాలు నేను చదువుతాను, వింటాను, నాకు చీచి అనిపిస్తుంది.
అలాంటివి నేను వినకూడదు. నేను నిజంగా నాకు ఏది నువ్వు ఇస్తేనే నేను నో 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 నా బతుకేంది, నాది 5 గంటల బతుకు. 5 గంటల బతుకేంది ఓమా? 5 గంటల బతుకు అంటే ఏంది? గట్టిగా చెప్పండి అమ్మా. జ్యోతమ్మ, 6 గంటల బతుకు కాదు, పొద్దున్న 6 గంటలు కాదు, సాయంకాలం 5 గంటల బతుకు. ఒక గంట అయితే ఏమవుతుంది? పొద్దు ఉంటుంది, ఫినిష్. మనం ఎలా ఉండాలంటే మనం అందరం 5 గంటలకు యజమానికి పనికి వచ్చిన వాళ్ళలాగా ఉండాలి. ఎట్లుంటారు వాళ్ళు? నీళ్ళుతారు. పోయా నువ్వు కాకపోతే నీళ్ళు కానీ నీళ్ళు మీద ఎక్కడుంది నీకు? ఒక గంట కల్లా పొద్దు గుప్తుంది, పొద్దు గుప్తుంది. యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మన బ్రతుకులు ఎలాగ మారుతాయంటే, మైపూర్లో బీ మార్ట్ చూసారా మేము? బస్ స్టాండ్ దగ్గర. అంతకుముందు అక్కడ వాతావరణం ఎలా ఉండేది మీకు తెలుసా? అక్కడ పందులు, కుక్కలు, మనుషులు దాన్ని బాత్రూమ్గా, టాయిలెట్గా, భయంకరమైన, అసలు నేనైతే అక్కడ బాత్రూమ్ కూడా వెళ్ళేవాడిని కాదు. అంత కంపు అక్కడ ఆ స్థలం అంతా, బీమార్ట్ స్థలం అంతా. ఇప్పుడు బీమార్ట్ బాగుందని వెళ్తుంది. కానీ అక్కడ అంతకుముందు భయంకరమైన కంపు ఉండేది. ఇప్పుడు ఆహా ఓహో బీమార్ట్ అంటున్నారు. యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే అట్లా ఉంటుంది, బీమార్ట్ లాగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెంటర్లో ఈ బట్టల కాంప్లెక్స్ ఉంది. అంతకుముందు అక్కడ మురికి నీళ్ళు పారేటివి, అది మురికి కాలువ గుంతలు అవన్నీ. మురికి సైడ్ కాలువ పారేది ఆయనంతా, ఆ కాంప్లెక్స్ అంతా, బట్టల కాంప్లెక్స్ అంతా. ఈరోజు చూస్తే అబ్బబ్బా బట్టల కాంప్లెక్స్ చక్కగా ఎంత బాగుపడిందో. యేసు 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 మన జీవితంలోనికి వస్తే మన జీవితాలు కూడా అలాగా విలువైన స్థలాలుగా, విలువైన జీవితాలుగా మారిపోతాయి. మన బతుకేంది 5 గంటల బతుకు. యేసు ప్రభు మన మీద దయ చూపుకుంటే మనకు పొద్దుకేది, జీవితం గల్లంత అయిండేది. సావు బతుకుల్లో ఉన్న జీవితాలు, ఏమైపోతామో తెలియని జీవితాలు. ఎట్లుండాలమ్మా? డిమాండ్ చేస్తావా? అన్నిగి మనీ ఉండాలి. అయ్యా నిన్ను నేను ఏమనలేనయ్యా, మీ దయ మీ కనికరం, మీ దయ మీ కనికరం నాయనా. నేను మిమ్మల్ని అడిగేదానికి కూడా నాకు అర్హత లేదు. ఉందమ్మా? ప్రభుని నువ్వు దబాయిస్తావా? నీ బతుకేంది? నా బతుకు అయితే నీ బతుకండి. హల్లెలూయా. 6 గంటల బతుకైతే కడపటి వాడు అయిపోతావు. 5 గంటల బతుకైతే దేవునమ్మా మొదటి వాడిని అవుతావు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే స్థితి ఉండాలి, ఇదే స్టాండింగ్ ఉండాలి. ఇదే స్టాండింగ్ ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన దగ్గర మనం ఎక్స్ట్రాలు పడకూడదు. అణిగి మణిగి వినయంగా విధేయత కలిగి, ఏందయ్యా నేనేంది, నా బతుకేంది, అసలు నా బతుక్కి ఇదే ఎక్కువ, ఈ రేకులే ఎక్కువ అంటే హృదయంలో ఎట్లుంటుంది? మా మంటగా ఉంటుందా, సమాధానం ఉంటుందా?
అదే పరలోక రాజ్యం అంటే. ఇతరులను ఎప్పుడు కూడా చూడకూడదు, పోల్చుకోకూడదు. ఆమేన్. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.